క్వింటాలు పత్తిని 10,000 రూపాయలకు కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి మద్దతు ధర 7,521 రూపాయలు ప్రకటించారు. కానీ ఈరోజు పెరిగినటువంటి సాగు ఖర్చులను పరిగణలో తీసుకుంటే ఆ మద్దతు ధర దేనికి సరిపోదు. అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని తక్షణమే ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు మరో 2,479 రూపాయలు బోనస్ ఇచ్చి క్వింటా పత్తిని 10,000 రూపాయలు కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో సాధారణ సాగు 14,91,000 ఎకరాలు. ఈ సంవత్సరం సాగు అయింది 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే. కారణం ఏంటంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితుల వల్ల ఎక్కువ జిల్లాల్లో పత్తి సాగు అవ్వలేదు. 7-8 జిల్లాల్లోనే సాగు అయింది. సాగైన జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దెబ్బతిన్నది. మరి కొన్ని జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆగస్టు, సెప్టెంబర్లో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంది. సాగు ఖర్చులు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఒక ఎకరానికి 4-5 క్వింటాలు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పెట్టుబడి మాత్రం 40,000 నుంచి 50,000 రూపాయలకి అయింది. కవులే 20,000 నుంచి 35,000 రూపాయల దాకా కవులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు, కూలి ఖర్చులు, అదేవిధంగా అన్ని రకాల ఖర్చులు పెరిగిపోయి తడిసి మోపుడైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించుకొని క్వింటా పత్తిని 10,000 రూపాయలు కొనుగోలు చేస్తే తప్ప కనీసం ఖర్చులు రానటువంటి స్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో చాలా తీవ్రమైనటువంటి జాప్యం చేసింది. గత 20 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో 34 సెంటర్స్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. కృష్ణా జిల్లాలో 4 ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టారు. అనంతపురం జిల్లాలో గుంతకల్లో పెడుతున్నామని ప్రకటించారు. కొన్ని జిల్లాలో అయితే టెంకాయలు కొట్టి ప్రారంభించారు. ఈ రోజు నాటికి మన రాష్ట్రంలో 1 క్వింటా పత్తిని CCI వాళ్ళు కొనుగోలు చేయలేదు. ఏమిటంటే బయ్యర్లు ముందుకు రావటం లేదు అంటున్నారు. ఎందుకు బయ్యర్లు ముందుకు రావట్లేదంటే తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తా ఉన్నారు. మరి 12% లోపు ఉంటేనే మద్దతు ధరలు కొంటామని బయ్యర్లు వస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈరోజు వాతావరణ పరిస్థితులు చూసుకున్నప్పుడు కొంత తేమ శాతం ఉంటుంది. అందుకని కొనుగోలు నిబంధనలను సడలించి 20% ఉన్నప్పటికీ 10,000 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే CCI వాళ్ళు ముందుకు రాకపోవటం చేత, బయ్యర్లు కొనుగోలు ప్రారంభించకపోవటం చేత వ్యాపారస్తులు, ఏజెంట్లు సిండికేట్గా ఏర్పడి ధరలు తగ్గించి 5,000 నుంచి 5,500, మహా అయితే 6,000 రూపాయలు మాత్రమే క్వింటా పత్తిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఆరుగాలం కష్టించి శ్రమించి పండించిన పత్తి పంటని వ్యాపారస్తులు పట్టపగలే దోచుకు ఉంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నాయి. మరి ఎందుకని కొనుగోలు కేంద్రాలు వెంటనే రంగంలో దించి పత్తిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయట్లేదు? అందుకని రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఖచ్చితంగా ప్రకటించి పత్తి రైతులను ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఎకరానికి పెట్టుబడి మరి పెరిగినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి దానికి బోనస్గా ప్రకటించి పత్తి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఎందుకంటే గత 2014-15 నుంచి చూస్తూ ఉంటే మన రాష్ట్రంలో ప్రతి ఏడాది తగ్గుతూ వస్తూ ఉంది, సాగు తగ్గుతూ వస్తుంది, దిగుబడి తగ్గుతూ ఉంది. దీనికి వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే గులాబీ రంగు పురుగు వల్ల పంట దెబ్బతింటూ ఉంది. అంతేకాకుండా BT1 BT2 తీసుకొచ్చిన తర్వాత సాగు పెరుగుద్దామని చెప్పి ఆశించారు, కానీ దానివల్ల కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు BT3 అనుమతి లేనటువంటి పత్తిని సాగు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా దిగుబడి ఆశించినంత రావట్లేదు, పెట్టుబడి మాత్రం పెరుగుతూ ఉంది. మరి వ్యవసాయ అధికారులు ఎక్కడా కూడా ఈ BT3 పత్తిని నివారించే దాంట్లో మేలుజాతి వంగడాలను తీసుకొచ్చి పత్తి యొక్క దిగుబడి పెంచే దాంట్లో విషయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టే విషయంలో మాత్రం ఎక్కడా జాగ్రత్త తీసుకోవటం లేదు, రైతులకు కూడా అవగాహన కల్పించడం లేదు. దానివల్ల పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి ఇటువన్నిటినీ ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు పత్తి రైతుల్ని మరి వాళ్ళ యొక్క కష్టార్జితాన్ని కాజేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోవటం కూడా మరి సరైనటువంటి అంశం కాదు, చాలా దారుణం కూడా. చాలామంది వ్యాపారస్తులు దీన్ని ఆసరా చేసుకొని పత్తి కింటాని ధర తగ్గించి కొనుగోలు చేయటం, కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పి నెల తరబడి డబ్బులు ఇవ్వకోకుండా పారిపోవటాలు జరుగుతున్నాయి. కొంతమంది దివాళా కూడా తీసి నోటీసులు ఇస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ వాస్తవంగా వ్యాపారస్తులు లాభాలు గడించి పత్తి పండించిన రైతుల మీద ఈరోజు చటకోపం పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేసే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా లైసెన్సులు తీసుకోవాలి. లైసెన్స్తో పాటు కొంత డిపాజిట్ కూడా కట్టించాలి. ఒక సందర్భంలో వ్యాపారస్తులు రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇవ్వకపోతే ఆ డిపాజిట్ నుంచి రైతులకు చెల్లించి ఆ విధంగా రైతులను ఆదుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ ప్రయత్నం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనపడతలేదు. అందుకని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని రంగంలో దించి లైసెన్సులు తీసుకున్న వాళ్ళే పత్తిని కొనుగోలు చేయాలి, లేకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాయని చెప్పేసి హెచ్చరించాలి, చాటింపులు వేయాలి. అదేవిధంగా రైతులకు రక్షణగా నిలబడే పద్ధతుల్లో యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యం అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కింటా పత్తిని 10,000 రూపాయలు కొనుగోలు చేయాలి. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు నిబంధనల్ని సడలించి తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికీ పత్తినంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా లైసెన్స్ లేకోకుండా పత్తి వ్యాపారం చేస్తున్న వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా పత్తి రైతులు ఆదుకునే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి అండగా నిలబడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.